సార్ నమస్కారం సార్, ప్రభాకర్ గారు. సార్ అదే ఇప్పుడు వర్ల రామయ్య గారికి మళ్ళీ ముండి చెయ్యి రాజ్యసభ విషయంలో దళితులకు జరుగుతున్న అన్యాయం లాగా ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీరు అంటారు? ఇంతగా మీ పార్టీ అధినాయకుడిని పాపం ఆయన ఓపిక లేకపోయినా ఒంట్లో బాగోని రోజుల్లో కూడా ఓపిక తెచ్చుకొని మరి ఇంత ఘాటుగా తిట్టిన తర్వాత కూడా ఆయనకు రావాల్సినటువంటి ఇదైతే దక్కలేదు. ఇప్పుడు అంటే అనకూడదు కానీ నమస్కారం ముందు విజయబాబు గారికి తర్వాత సార్ పక్కన నమస్కారం సార్. అంటే ఇప్పుడు మనం ఆస్థానకులుగా మాత్రమే ఉంటే సరిపోదు అనకూడదు కానీ నేను ఆ మాట పాపం వర్ల రామన్న వార్డు మీదే అటు ఇటు రాజ్యసభ సీటు కోసం తిరిగేటటువంటి స్థాయిలో ఉండిపోయాడు. తనికెళ్ళ బండి గారు తన ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తున్నట్టుంది మీ జూమ్. అదే నిజానికి ఏంటంటే పాపం మంచి ఉద్యోగాన్ని అదే ఉద్యోగంలో ఉంటే పై స్థాయిలో ఉండేవాడు. తర్వాత పోలీసు ఉద్యోగం అంటే తెలియదే ఉంది. పాపం ఆర్థికంగా కూడా బాగానే నిలదొక్కునేవాడేమో తెలియదు. మరి ఎందుకు ఆయనకి రాజకీయాల మీద మోస్తూ. విజయబాబు గారు చిన్న సబ్మిషన్ సార్. వరలరామయ్య గారికి రాజ్యసభ ఎందుకు రాలేదు అంటే ఒక వాదన తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి. వరలరామయ్య గారు అబ్బాయి వర్ల కుమార్ రాజా గారు ఆయన పేరు, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు, కొడుకు శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈయనకి రాజ్యసభ ఇవ్వలేదు అన్నటువంటిది ఒక వాదన. మరి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చినటువంటి చింతకాయల అయ్యన్న పాత్ర గారి అబ్బాయి కదా విజయ్, వాళ్ళ నాన్నేమో స్పీకర్ గా ఉన్నాడు. మరి స్పీకర్ కొడుకుని రాజ్యసభకు పంపినప్పుడు ఎమ్మెల్యే తండ్రి రాజ్యసభ ఎందుకు పంపకూడదు అంటే రెండు కూడా ఇక్కడ పొంతం లేనటువంటి వాదనలు తెలుగుదేశం పార్టీ నుండి కూడా. సో ముమ్మాటికి అంతేకాదు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారి విషయంలో కూడా ఆయన ఆ పార్టీకి మొత్తం అసలు సంస్థాగతంగా మొదటి నుంచి కూడా వ్యవస్థాపక సభ్యుడు, క్రియాశీలకంగా ఆర్థిక శాఖ లాంటివి స్పీకర్ గా చేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. పెద్దల సభ అన్నప్పుడు ఏంటంటే ఈ శాసనసభ వ్యవహారాల గురించి తెలిసినటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు ఉంటే ఏదైనా ఆ సభకు కూడా ఒక నిండుగానే ఉంటుంది. ఆ పార్టీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ పార్టీకి కూడా పేరు ఉంటుంది. సో అటువంటి యనమల రామకృష్ణుడు గారికి బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చారని ఆ పార్టీలోనే చెప్తూ ఉంటారు. సో ఆయన కూడా మరి బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకుడు. సో అంటే ఇక్కడ మరి ఎలా చూడాలి? ఇప్పుడు ఆయనకి సీటు దక్కలేదు, ఈయనకి దక్కలేదు. తర్వాత ఇంకొకటి మరొక కోణం నుంచి చూసుకున్నట్లయితే కడపలో మరి తొలిసారి అసలు నిజంగా వాళ్ళు ఏంటంటే కడప అంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీకి ఒక ప్రతీకగా చూస్తారు. అక్కడ ఎవరు కూడా మరి గట్టిగా అడుగుపెట్టి సాహసం చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఏ మాట కామాట రాజకీయంగా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా దే హావ్ అచీవ్డ్ సంథింగ్ చేశారు. చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆయనకి కూడా కనీసం ఏమాత్రం కూడా వాళ్ళని కనీసం పిలిచి బుజ్జగించినటువంటి దాఖలాలు బుజ్జగించినటువంటి పరిస్థితి కూడా లేదు. మరి అక్కడ మహానాడు జరిపినప్పుడు కూడా వాళ్ళు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. చేస్తే ఆయనకి ఇవ్వకపోవటం, ఈ 3 డైమెన్షన్స్ చూస్తే ఇక్కడ ఏమైనా క్యాస్ట్ ఈక్వేషనే ప్రధానంగా ప్లే చేసిందని కూడా అనుకోవాలా? అది కూడా మరి నాకు డౌట్. అది రాజీవ్ గారు సార్, ఇది ముమ్మాటికి కూడా క్యాస్ట్ ఈక్వేషన్ ప్లే చేసింది సార్ ఇక్కడ. ఎందుకంటే ఉదాహరణకి ఎట్టి పరిస్థితుల్లో చింతకాయల విజయ్ గారికి ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు, సానా సతీష్ గారు అయినా అప్పర్ క్యాస్టే, రామకృష్ణ గారు అప్పర్ క్యాస్ట్, ఇలా ముగ్గురు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అయిపోయారు. కాబట్టి మరొక అప్పర్ క్యాస్ట్ కి ఇస్తే అది ప్రజల్లోంచి వ్యతిరేక భావన కలుగుతుంది అనేటువంటి అనుమానంతోనో భయంతోనో ఇటుపక్క చింతకాయలు విజయ్ వైపు మొగ్గు చూపారు. అది కూడా కారణం ఏంటంటే విజయ్ ఇది నారా లోకేష్ గారి టీం అండి, చంద్రబాబు నాయుడు గారి టీం కాదు. ఆయన అఫిడవిట్ లో కూడా అమౌంట్స్ తక్కువగా లేవండి. ఆయన ఆర్థికంగా ముగ్గురు కూడా చాలా సౌండ్ పార్టీ. ఇప్పుడు సార్ నేను చెప్తాను సార్, వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థికంగా ఎంత పరిపుష్టి చెందిన వాళ్ళు, వాళ్ళ విలాసాలు ఇవన్నీ మరి మా ప్రాంతమే కదా, నర్సీపట్నమే కదా, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కదా. అమ్మో ఒక రకంగా చెప్పాలంటే ఇంకా భాష రామకృష్ణ గారు అది వైట్ మనీలు చూపించుండొచ్చు తప్ప అన్ అకౌంటెడ్ మనీలో ఇలా ముగ్గురు కన్నా చింతకాయల విజయ్ చాలా ఉన్నతంగా ఆర్థికంగా పరిపుష్టి చెందిన వ్యక్తి. ఇది మా ప్రాంతంలో అందరికీ తెలుసు. బాక్సైట్ ని లాటరైట్ పేరుతో ఏ విధంగా తరలిస్తారు, మైనింగ్ డాన్ అని పిలుస్తారు ఉత్తరాంధ్రలో ఆయన్ని. సో ఆ రకంగా నారా లోకేష్ గారికి అన్ని రకాలుగా కూడా
నారా లోకేష్ గారు మనిషిగానే చింతకాయల విజయ్ చలామణి అవుతారు. అందులో భాగంగా ఇప్పుడు నాకు తెలిసి అంటే ఒక వాదన ఫెయిలర్ వాళ్ళే వదిలారు. రేపు నెక్స్ట్ సెంట్రల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ టైం కానీ వస్తే ఎవరు రామ్మోహన్ నాయుడు గారిని తప్పించి ఈ యొక్క చింతకాయల విజయని కేంద్ర మంత్రిగా ప్రపోజ్ చేయాలనేటువంటి ఆలోచనలో నారా లోకేష్ గారు ఉన్నారని, అందులో భాగంగానే చింతకాయల విజయని రాజ్యసభకు పంపారన్నది ఒక వాదన. ఈ సందర్భంగా ఇంకో ప్రధాన విషయం చర్చకు వస్తుంది ఏంటంటే, మొన్న ప్లేనరీలో ఉమెన్ కి మహిళలకి 33% రిజర్వేషన్, ఇది కేవలం ఏదో ప్రకటన కాదు, మా కమిట్మెంట్ అని నారా లోకేష్ గారు చెప్పడం, అది ఒకసారి బయట ప్లే చేయండి. Strongly believe that the next era of Indian politics